అందరికీ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. నేను ఈరోజు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలువుపాములు అనే ఊరి దగ్గర ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని మీ అందరికీ చూపిద్దామని వచ్చా. ఈ పాలిటెక్నిక్ కాలేజీకి ఎందుకు వచ్చాను అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇక్కడ ఏ కాలేజీలో నేర్చేటువంటి ఒక బ్రాంచ్ ఉందన్నమాట. ఆ బ్రాంచ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఫ్యూచర్లో రోబోట్లే శాసిస్తాయి అని ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం కదా. అయితే అలా శాసించకుండా మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటే పాలిటెక్నిక్లో మన ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ కాలేజీలు అది ఉంది. అందులో వన్ ఆఫ్ ద కాలేజ్ ఇదనమాట. ఇదే మెయిన్. ప్రైవేట్ కాలేజీలు ఇంతవరకు ఎవరికి కూడా ఈ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రాంచ్ ఇవ్వలేదు. ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇక్కడే అంటే గవర్నమెంట్ వాళ్ళు దీనికే ఎందుకు ఆ పర్మిషన్ ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు అనేది లోపల అసలు ఎలా ఉంటుంది, లోపల ఎలాంటి ల్యాబ్లు ఉన్నాయి, పిల్లగాడు చదువుకోవడానికి ఎలాంటి వాతావరణం ఉంది, అసలు ఈ కాలేజ్ స్పెషాలిటీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. సో ఇదే జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అనమాట. దీని ఎంట్రన్స్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రోడ్డు పక్కన ఒక అంటే కాలువ వెళ్తూ ఉంటుంది అనమాట. పంట పొలాలకి మనం ఏదైతే మన బ్రిడ్జ్ నుంచి నీళ్ళు వస్తాయో ఆ కాలువ వెళ్తూ ఉంటుంది. ఆ కాలువ మీద ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద చాలా వస్తుంటే సినిమాటిక్గా ఊహించుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ చదువుకోనోడికి కూడా చదువు అబ్బే విధంగా పంట పొలాల మధ్యలో ఈ కాలేజ్ కట్టడం జరిగిందనమాట. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్. దీని కరస్పాండెంట్ ఎవరంటే రమణ గారు. ఆయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. 40 సంవత్సరాలు ఆయన జూనియర్ లెక్చరర్గా ఆయన లైఫ్ స్టార్ట్ చేసి సీనియర్ లెక్చరర్గా, ఆ తర్వాత హెచ్ఓడిగా, ఆ తర్వాత కరస్పాండెంట్గా అంటే చాలా కాలేజీకి ప్రిన్సిపల్గా చేసి ఆయన సొంతిల్ అమ్ముకుని మరి ఇక్కడ ఈ పొలం కొని సొంతంగా ఆయన, ఎందుకంటే నార్మల్గా బిజినెస్ చేసేవాళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళు కాలేజీలు పెడుతుంటారు. వాళ్ళు ఎంతో సంపాదన కోసం బిజినెస్ కోసం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఒక వ్యక్తి కళ నాలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ని నిర్మించాలి, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అని ఆలోచన ద్వారా పుట్టిందే ఈ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఈ కాలేజీకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏమున్నాయి, ల్యాబులు ఏమున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇంక రండి. సో లొకేషన్ మెయిన్గా ఎంట్రన్స్ అండ్ కాలేజ్ చూస్తే మొత్తం గ్రీనరీ, బిల్డింగ్ అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ముందు లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్. సో ఇప్పుడు మనం శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ చైర్మన్ జ్యోతి గారి దగ్గర ఉన్నాం. ఆమె అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మెయిన్గా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నాణ్యమైన విద్య బోధించడమే లక్ష్యంగా స్థాపించి రాష్ట్రంలో నెంబర్ 1 కాలేజీగా రూపొందించాము. సో 3 సంవత్సరాల్లో ఉద్యోగం లేదా బీటెక్ అని ఒక మోటోతో ముందుకెళ్తుంది మన కాలేజీ. సో మీరేమంటారు? బీటెక్లో సీటు వచ్చేటట్టుగా మేము రూపొందిస్తామండి. తర్వాత జాబ్ 18,000 రూపాయల జాబ్ వచ్చేటట్టుగా చూస్తాం. అంటే 3 సంవత్సరాల కోర్స్ అయిపోయిన తర్వాత ఎయిదర్ బీటెక్ కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా జాబ్ 18,000 రూపాయల జాబ్లో మేము ఇప్పిస్తామండి. ప్లేస్మెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయమ్మా? వస్తున్నాయండి. థ్యాంక్ యూ జ్యోతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మనతో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కొంతమంది ఇక్కడ బయలుదేరుతున్నప్పుడు పట్టుకున్నాం. సో వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు కాలేజ్ గురించి ఏం చెప్తారు, కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీరు చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు తరుణి. ఓకే. నేను ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ బ్రాంచ్లో చదువుతున్నాను. 2020 బ్యాచ్. ఓకే. కంప్యూటర్స్ ఎందుకు తీసుకున్నారు? అంటే ఎక్కువగా జాబ్స్ ఆపర్చునిటీస్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఉంటాయి కాబట్టి త్వరగా జాబ్స్ రావాలన్నా కంప్యూటర్ మీద ఎక్కువగా లేడీస్కి కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి తీసుకున్నాం. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ గురించి చెప్పు. ఇందులో ఎందుకు జాయిన్ అయ్యావు? అంటే ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఫ్యాకల్టీ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్లస్ మనం పాలిటెక్నిక్ చదవడంలో ఈ కాలేజీలో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. సార్ వాళ్ళు కానీ మాతో డైరెక్ట్గా మాట్లాడడం, మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవడం, మా ఒక సీనియర్స్ అడిగి తెలుసుకున్నాం, తెలిసిన వాళ్ళని, వాళ్ళు చెప్పడం వల్ల జాయిన్ అయ్యాం. మీ పేరు? రుతికారెడ్డి. హాయ్ రుతికారెడ్డి గారు. సో ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఏ బ్రాంచ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చాను. కడప రెడ్డి. ఓకే. సో ఏ బ్రాంచ్ ఇక్కడ? త్రిబుల్ ఎందుకు తీసుకున్నారు? ఎలక్ట్రికల్ ఫీల్డ్లో గర్ల్స్కి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఓకే. ఎలక్ట్రికల్ ఫీల్డ్లో. సో గ్రేట్. అది తీసుకోవాలి, చాలామంది తీసుకోరు అమ్మాయిలు. సో నువ్వు తీసుకున్నావు అంటే గ్రేట్. అది కడప బిడ్డ కాబట్టి ఇచ్చపడేద్దాం. ఓకే. సో ఈ కాలేజ్ జ్యోతి కాలేజ్ గురించి ఏం చెప్తారు? చాలా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అనమాట. హాస్టల్ మొత్తం బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా? ఫుడ్ కానీ? ఫుడ్ బాగుంటుంది. మీ పేరు? గిరిధర్ సార్. హాయ్ గిరిధర్. హాయ్ సార్. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అనంతపూర్ నుంచి వచ్చాను సార్. అనంతపూర్. ఓకే. ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారా? అవును సార్. ఓకే. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఈ కాలేజ్ ఎందుకు జాయిన్ అయ్యావు? అంటే మామూలుగా పాంప్లెట్ చూసాను సార్, వెబ్సైట్లో చెక్ చేసి వచ్చి మరి ఇక్కడికి వచ్చి చూశాను. కాలేజ్ బాగుందనేసి చేరాను. అందులో సార్ కూడా గైడెన్స్ ఇచ్చారు, రమణ సార్. ఏం నచ్చింది ఈ కాలేజ్లో నీకు బాగా?
అంటే ల్యాబ్స్ బాగున్నాయి సార్, అన్ని మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి సార్ అవైలబిలిటీ, ఓకే. అందుకు జాయిన్ అయ్యాను. హాయ్ బ్రో, మీ పేరు? కేశవ కృష్ణ. కేశవ కృష్ణ గారు, జ్యోతి కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఫస్ట్ మాది వచ్చే గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లా నేను పాలిసెట్ బ్రాడీపేట ఎంఎన్ కాలేజీలో పాలిసెట్ అయితే జ్యోతి పాలిటెక్నిక్ పాంప్లెట్లు చూశాను. ఓకే. పాంప్లెట్ చూసి ఫస్ట్ విజిట్ చేసిన తర్వాత విజిట్ చేస్తే ఫ్యాకల్టీ ముందర మేము విజిట్ చేసింది ఫ్యాకల్టీ అందరం కలిస్తే అన్నీ బాగున్నాయి, ల్యాబ్లు అన్నీ చూపించారు, బాగున్నాయి అని నేను జాయిన్ అయ్యాను. ఇక్కడ నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్, ఏ బ్రాంచ్? ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ ల్యాబ్స్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్గా ఏం చెప్తావు? వచ్చే జూనియర్స్ కానీ ఏం చెప్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ల్యాబ్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నికల్గా ఉండేది ఎడ్యుకేషన్ అనేది. ప్రాక్టికల్గా అన్నీ చేపిస్తారు ల్యాబ్, ప్రతి ఒక్కటి సిన్సియర్గా సీరియస్గా తీసుకుంటారు ప్రతి ల్యాబ్. బాగా చెప్తారు ల్యాబ్. సో ఇప్పుడు 3 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. అంటే నీతో పాటు 10th చదివిన వాళ్ళు వివిధ కాలేజీలో జాయిన్ అయి ఉంటారు, ఏదో కాలేజ్లో పాలిటెక్నిక్ కాలేజ్ జాయిన్ ఉంటారు. వేరే కాలేజ్కి ఇక్కడికి మనకి డిఫరెన్స్ ఏంటి? వేరే కాలేజ్కి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ల్యాబ్స్. ఆ ల్యాబ్ ఫెసిలిటీ వాళ్ళ దగ్గర ఎక్కువ మ్యాక్సిమం లేదు. ల్యాబ్ ఫెసిలిటీ కంపేర్ టు జ్యోతి పాలిటెక్నిక్ ల్యాబ్ అసలు లేవు అక్కడ. ప్రతి ల్యాబ్ మనకి ఇక్కడ ప్రతి బ్రాంచ్ ల్యాబ్ బాగుంటుంది ప్రతిదీ. మీ పేరు? మనోజ్ కుమార్ రెడ్డి గారు, ఏ బ్రాంచ్ అవుతున్నారు? ఎలక్ట్రానిక్స్ ఈసీ. ఆ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నారు? ఎలక్ట్రానిక్స్ అంటే నాకు ఇష్టం, అందుకే తీసుకున్నాను. సో ఏమవుతుంది అనుకుంటున్నావు ఫ్యూచర్లో నువ్వు? ఎలక్ట్రానిక్ ఇంజనీర్. అంతే, ఈ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళవు. వెరీ గుడ్ అన్న. సో ఈ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యావు? అంటే మామూలుగా వెబ్సైట్లో చూసుకుంటే బాగుంది, తర్వాత అన్నయ్య ఇక్కడ విజయవాడలో ఉంటాడు, అన్నయ్య వచ్చి చెక్ చేసి బాగుండే ల్యాబ్స్ అన్ని అని చెప్పి ఇక్కడే చేర్పించాను. ఓకే, ఓన్లీ ల్యాబ్స్ అయినా ఇంకా గ్రీనరీ కానీ చూస్తే నాకైతే బాగా నచ్చింది. నీకు ఎలా అనిపిస్తుంది? కాలేజ్ నీట్నెస్ బాగుంటుంది, అలాగే సార్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు స్టూడెంట్స్తో. ఓకే. అలా అందుకు ఇంకా సార్ వాళ్ళు అందరూ గైడెన్స్ ఇచ్చారు, రమలా సార్, అందుకు ఇక్కడ చేరు బాగుంది. ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. మేడం, మీ పేరు? మై నేమ్ ఇస్ సుజిత గారు, ఏ బ్రాంచ్ చదువుతున్నారు? డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నారు? My aim is to become a brake inspector, so that's why I joined in automobile. Wow, great madam. But why you choose in Sri Jyoti Polytechnic? It's a AP's number one college, so faculty is so better. Chairman is also good with the students, so that's why I joined in this college. Okay. So అంటే ఇప్పుడు ఏ ఇయర్ మీరు? Second year. అంటే ముందే విజిట్ చేసి తీసుకున్నారా, లేకపోతే ఈ కాలేజ్ గురించి ఎలా తెలిసింది? కాలేజ్ గురించి అంటే ఆల్రెడీ ఇక్కడ చదివిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళు విజిట్ చేస్తే నన్ను ఇక్కడ జాయిన్ చేయించారు. సార్ వాళ్ళతో మాట్లాడి బాగానే నచ్చిందా మొత్తం గ్రీనరీ అదంతా కూడా? ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి, హాస్టల్ ఫెసిలిటీస్, నేచర్ ఫెసిలిటీస్ బాగున్నాయి. మామూలుగా హాస్టల్లో ఫుడ్ బాగోదు, మన జ్యోతి పాలిటెక్నిక్ హాస్టల్ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంటుంది, కర్రీస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మీ పేరు? మై నేమ్ ఇస్ అఖిలేష్ గారు, ఏ ఇయర్, ఏ బ్రాంచ్? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ అయిపోతుంది, 1 monthలో కంప్లీట్ చేస్తాను. ఓకే. సో ఫైనల్ ఇయర్ ఏ బ్రాంచ్? మెకానికల్లో ఇక్కడ తీసుకున్నారు. సో మెకానికల్ జూనియర్స్ మీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చాలా మంది ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఫస్ట్ ఉన్న ల్యాబ్స్ని యూటిలైజ్ చేసుకోవాలి, 100కి 100% యూటిలైజ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఓన్లీ క్లాస్ రూమ్లో నేర్చుకునేదే కాకుండా లైబ్రరీస్ 4000+ బుక్స్ ఉన్నాయి మాకు. ఆ బుక్స్ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో లైబ్రరీ ఉంది. 4000 బుక్స్ ఉన్నాయి. రీసెంట్గా ఇంకా తెప్పియడానికి ప్లాన్ చేశారు. దేనికంటే మిషన్ లెర్నింగ్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బ్రాంచ్ అనేది యాడ్ అయింది. కాలేజ్లో కూడా ఫ్రీ కదా మీకు? ఈ ఫ్రీ మొత్తం ఫ్రీ. ఇప్పుడు దాకా నేను పే చేసింది ఏంటంటే 1500, అది మళ్ళీ నాకు బ్రీ బ్యాక్ అయింది. ఓకే. సో 3 సంవత్సరాల మీద ఒక్క రూపాయి కూడా కట్టలేదు. సో ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు, ఎక్స్ట్రా ఫీజులు వసూలు చేయరు, జస్ట్ సెమ్ ఫీజ్ కడతాం వరకే. మీ పేరండి? అనంతలక్ష్మి గారు, ఏ బ్రాంచ్ అవుతున్నారు? ట్రిపుల్. ఓకే. ఆ బ్రాంచ్ ఎందుకు తీసుకున్నారు? అంటే మనకి మెయిన్ మన లైఫ్లో ఇంపార్టెంట్ కరెంట్ కదా, సో మెయిన్ కరెంట్ కాబట్టి దానికి సంబంధించిన ఎలక్ట్రికల్ అలా తీసుకున్నాను. ఓకే. అంటే కరెంట్ ఎక్కువగా జాబ్స్ దొరుకుతాయి అని చెప్పి లోకల్లో అది తీసుకున్నారు అనమాట. సో అయితే ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యారు, శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్? నేను తెలుసుకున్నాను చాలా మంది ద్వారా, ఇక్కడ ఫ్యాకల్టీ బాగుంటారు, మొత్తం బాగుంటుంది, టీచర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏదైనా థియరిటికల్గా ప్రాక్టికల్గా ప్రతిదీ చెప్తారని తెలుసుకున్నాను. రమణ సార్ గురించి అంతా తెలుసుకున్నాను, తర్వాత కాల్ చేసి తెలుసుకొని వచ్చారు. మరి మీరు తెలుసుకుందంతా ఇక్కడ బాగానే ఉందా? 100% అంతా బాగా 150% ఉంది. ఇందాక మనం కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు 1500కే భోజనం పెడుతున్నారన్న ఇక్కడ నెలకి. సో చాలా ఇంటి భోజనంలా ఉంటుంది, టిఫిన్ కూడా చాలా బాగుంటుంది. కేవలం 3 పూట్ల మాకు
భోజనం 1500 రూపాయలకే పెడుతున్నారు అని చెప్పారు. అంతేకాదు ఫీజు కూడా గవర్నమెంటే పే చేస్తుంది. ₹1 కూడా ఎక్కడ కూడా పిల్లగాడి దగ్గర నుంచి తీసుకోవట్లేదు ఈ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో. సో మొత్తం ఖర్చంతా గవర్నమెంటే భరిస్తుంది సీట్ వస్తే. భోజనం విషయానికి వస్తే ఇక్కడే వివిధ అంటే మన ఏపీ నుంచి అన్ని రాష్ట్రాల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. హ్యాపీగా ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు. ఇప్పుడు మనం మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఈ 3 బ్రాంచ్లకు సంబంధించి పిల్లలు నేర్చుకోవడానికి ఒక ల్యాబ్ దగ్గర ఉన్నాం. ఏసీడీసీ ల్యాబ్ అనమాట ఇది. అంటే ఏసీడీసీ మిషన్ ల్యాబ్ అనమాట. సో చూస్తే చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఇలా ఉండదేమో. ఆ స్ట్రక్చరు సార్ పర్సనల్గా రమణ సార్ పర్సనల్గా తీసుకొని చేసినట్టుగా పూర్తి స్థాయిలో మనకు అర్థమైపోతుంది. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ గారు ఇక్కడ మొత్తం పిల్లలు అన్ని బ్రాంచుల పిల్లలకి ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి వస్తారు. నాకు ఇది అర్థం కావట్లేదు అంటే ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుద్ది, ఇక్కడ తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది ఫీల్డ్లో ఎలా ఉపయోగపడుద్ది అన్నీ కూడా ఆయన పూర్తిగా అవగాహన చేసుకొని పిల్లలకి అర్థమయ్యేలా చెప్తారు. సో ఆయన మన సార్ మీ పేరు సార్? జీవి రామ్కుమార్. జీవి రామ్కుమార్ సార్. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ ఏసీడీసీ ల్యాబ్ మిషన్ ల్యాబ్, సో ఏంటి సార్ దీని ప్రత్యేకతలు ఏంటి, దీనివల్ల పిల్లలకు ఉపయోగం ఏంటి? ఇప్పుడు మన ఏసీ మిషన్స్ ల్యాబ్, డీసీ మిషన్స్ ల్యాబ్ అనే 2 ల్యాబ్స్లో వచ్చాను సార్ ఇక్కడ. సో ఈ మిషన్స్ మనం చేసుకుంటాం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున బయట ఇండస్ట్రీస్కి వెళ్ళినప్పుడు మీరు దాని యొక్క టార్క్ ఎలా ఉంటుంది, ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, అట్లాగే వోల్ట్మీటర్ రీడింగ్ ఎలా ఉంటుంది, వాట్మీటర్ రీడింగ్ ఎలా ఉంటుంది, యామ్మీటర్ రీడింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం ఇక్కడ మెజర్ చేయొచ్చు. యామ్మీటర్స్ కానీ వోల్ట్మీటర్స్ కానీ వాట్మీటర్స్ కానీ తీసుకొని ఒక సపోజ్ ఈ ఎక్స్ఎంఎంట్ దగ్గరికి వచ్చాం. దీని క్యాలిబ్రేషన్ ఆఫ్ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ అంటారు. అంటే మన హౌస్ హోల్డ్ పర్పస్ కనుక ల్యాంప్ లోడ్స్ కానీ, రెసిస్టివ్ లోడ్ కానీ, ఇండక్టివ్ లోడ్ కానీ, కెపాసిటీ లోడ్ ఏ లోడ్స్ తీసుకున్నా దాని యొక్క పవర్ కన్జంప్షన్ అనేది ఎనర్జీ మీటర్ ఎలా చూపిస్తుందో మనకి ఇక్కడ చూపిస్తుంది. దీని యూనివర్సల్ మోటార్ అంటారు. ఈ యూనివర్సల్ మోటార్ మనకు అడ్వాంటేజ్ అంటే ఏసీ సప్లై, డీసీ సప్లై కూడా 2 పవర్స్ ఇవ్వచ్చు. దాని నుంచి కూడా దాని యొక్క టార్క్ ఎఫిషియన్సీ అని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది వచ్చినప్పుడు సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అంటారు. ఈ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో మనకి ఎలా రన్ అవుతుంది, దాని యొక్క మీటర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, వోల్ట్ మీటర్ ఉంది, ఆమ్ మీటర్ ఉంది, వాట్ మీటర్ ఉంది, దాని యొక్క పవర్ని ఎలా కన్జ్యూమ్ చేసుకుంటాము, వోల్టేజ్ ఎలా తీసుకుంటాము, యామ్మీటర్ ఎలా తీసుకుంటాము, దీంట్లో మనం మెజర్ చేసుకోవచ్చు. సార్ దీంట్లో ఫీల్డ్లో పిల్లలకి ఎలా ఉపయోగపడింది సార్ ఇక్కడ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్? సో ఇక్కడ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ దీన్ని బట్టి మీరు ఫీల్డ్లో కనుక వెళ్ళినప్పుడు ఒక మోటార్ ఉంది. ఆ మోటార్ పనిచేసినప్పుడు నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అని ఉంటాయి ఇక్కడ. ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ లేకపోయినా కూడా వీటిని ఉపయోగించి దాని యొక్క పవర్ ఏంటి అనేది, దాని యొక్క పవర్ కన్జ్యూమ్షన్ ఏంటి అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఆర్పిఎంని కూడా మనం రిజర్వేషన్ తీసుకోవచ్చు. ఇటు కనుక వచ్చినట్టు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని బట్టి ఫోర్స్ 1, ఫోర్స్ 2 అని తీసుకుంటారు. దీన్ని బట్టి కూడా దీని యొక్క టార్క్ అనేది మనం డిసైడ్ చేయిస్తారు. ఫీల్డ్ వరకు వెళ్ళినప్పుడు వివిధ రకాల ఇండస్ట్రీస్లో మోటార్స్ ఉపయోగిస్తాం కాబట్టి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడే మీరు నేర్పించేస్తారు. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే మోటార్ అయితే మనకి ఇచ్చారో ఇండక్షన్ మోటార్స్లో మనకి 2 డిఫరెంట్ మోటార్స్ ఉంటాయి. సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్, 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అని. సో దాన్ని బట్టి కూడా మనం ఈ కేబుల్స్ బట్టి ఒక ఐడెంటిఫై చేయొచ్చు. ఈ కండక్టర్ యొక్క సైజుని బట్టి కరెంట్ ఎంత క్యారీ చేస్తుంది, లేక దాని యొక్క ఆర్పిఎం కానీ, స్ప్రింగ్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ తీసుకుని కూడా మనం టార్క్ అనేది లేదా దాని యొక్క ఎఫిషియన్సీ అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి 3 ఫేస్ స్క్రూల్గా ఇండక్షన్ మోటార్ అంటారు. జనరల్గా మనకి ఏంటంటే ఒక టార్క్ ఎక్కువ కావాల్సి వచ్చిన దగ్గర ఈ మోటార్స్ అనేవి ఉపయోగిస్తారండి. నెక్స్ట్ ఇటు వచ్చేటప్పుడు పవర్ కన్జంప్షన్ దగ్గర వాడుకుంటాం. దీనికి వచ్చేటప్పటికి 3 ఫేస్ స్లిప్పరింగ్ ఇండక్షన్ మోటార్స్ అంటారు. ఇది వచ్చేటప్పటికి మీకు క్రెయిన్స్ కానీ చిన్న చిన్న లోడ్ ఏదైతే ఉన్నాయో ఆ లోడ్ దగ్గర మనం లిఫ్ట్ చేయడానికి ఈ మోటార్ అనేది ఉపయోగిస్తాం సార్. సో ఇక్కడ వచ్చేటప్పటికి దీన్ని ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. అంటే బయట మనకి 3 ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్లో లోడ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ ఎలా తీసుకుంటారు, అవన్నీ కూడా ఈ మీటర్ ద్వారా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మనకి రెసిస్టివ్ లోడ్ అంటారు సార్ దీని బల్బుల్ని. అట్లాగే ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్ అని 2 రకాలుగా ఉంటాయి. కెపాసిటివ్ లోడ్ అంటే ఓన్లీ కెపాసిటర్ బ్యాంక్ ఉంటుంది. రెసిస్టివ్ లోడ్ అంటే బల్బులు వాడతారు. ఆ తర్వాత ఇండక్టివ్ లోడ్ అంటే మనం ఏదైతే మోటార్స్ వాడుతున్నామో దాన్ని ఇండక్టివ్ లోడ్గా తీసుకుంటారండి. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు? దీన్ని బట్టి మనకి ఈ రెసిస్టెన్స్ బల్బును ఉపయోగించినప్పుడు పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీగా ఉందా లేదా ల్యాగింగ్లో ఉందా, లీడింగ్లో ఉందా, ఏ పవర్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్. స్పెసిఫిక్గా దీన్ని డీసీ సిరీస్ మోటార్ అంటారు. అంటే ట్రాక్షన్ మోటార్స్ అయితే హెవీ లిఫ్టింగ్ ఏదైతే ఉందో అక్కడ హై టార్క్ కావాల్సిన దగ్గర ఈ సిరీస్ మోటార్ అనేది మనం తీసుకుంటాం. అట్లా పూర్వం చెప్పుకున్నట్లుగానే వోల్ట్మీటర్స్, యామ్మీటర్స్ కనెక్ట్ చేసి దాని యొక్క టార్క్ ఎఫిషియన్సీ అని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. అంటే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అందరికి కూడా ఇవి ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ అనమాట. బేసిక్ నాలెడ్జ్ అన్ని బ్రాంచ్లకి మనకి ఉపయోగపడుతుంది సార్. ఓకే. అందరికీ అంటే బేసిక్ నాలెడ్జ్ ఇదంతా ఎవరైతే టెక్నికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వీటిని నేర్చుకుంటాం వల్ల వివిధ రకాల ఫీల్డ్ వర్క్ చేస్తారు కదా స్టూడెంట్స్. సో వాళ్ళందరికీ ఇక్కడే
బీజం వేస్తారనమాట. టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇది ఏసీడీసీ మిషన్స్ యొక్క ల్యాబ్లోనే నేర్చుకుంటారు. ల్యాబ్ అద్భుతంగా డిజైన్ చేశారు సార్. ఎవరిది క్రెడిట్ అంత ఎవరిది? ఇంత స్పేస్లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఉండవు. సో మీరు ఎలా ఏం చెప్తారు ఈ ల్యాబ్ గురించి? చాలా అద్భుతంగా ఉంది. మా డైరెక్టర్ గారు ఎస్వి రమణ గారి డైరెక్షన్లో ఆధ్వర్యంలో నేను ఒక టెక్నీషియన్గా, ఇప్పుడు నాకు 30 years ఇండస్ట్రీ అంటే అనుభవం ఉంది వీటిల్లో. నాకు ఇలా కావాలి, నాకు ఈ మోటార్స్ కావాలి అని అన్ని రిక్వైర్మెంట్ ఆయన అడిగితే అన్నీ తీసుకొచ్చి మాకు ప్రొవైడ్ చేశారు. ఆయనకు ధన్యవాదాలు. సుమన్ టీవీ నుంచి వచ్చిన మీ అందరికి కూడా మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనతో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ యొక్క హెచ్ఓడి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అంటే మన ఆంధ్రప్రదేశ్లోని నెంబర్ 1 కాలేజ్గా తీర్చిదిద్దడానికి, అండ్ ఇక్కడ వన్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటే ఒక స్పెషల్గా ఇక్కడ అందరూ ట్రీట్ చేస్తున్నారు. సో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మీరేమంటారు? జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీ ఏపీలోనే నెంబర్ 1 కాలేజ్గా కొనసాగుతుందండి. అందులో మా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి నేను హెడ్ని. నా పేరు ప్రతాప్. ఇక్కడ మేము పిల్లలకి సర్వోత్తమమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఏంటంటే అకాడమిక్సే కాకుండా అకాడమిక్స్ ప్లస్గా వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కానీ, అలాగే పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత మా పిల్లలు అయితే ఇంజనీరింగ్లో జాయిన్ అవటం లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఏదైనా ఎంఎన్సీ కంపెనీస్ లేదా గవర్నమెంట్ జాబులు ఖచ్చితంగా జాయిన్ అవ్వడం జరుగుతుంది. దానికి గల ముఖ్య కారణం ఏంటంటే కనుక మేము తీసుకునే శ్రద్ధ, వారి పట్ల మాకున్నటువంటి ప్రేమ, మరియు మేము వారికి అవలంబించే అకాడమిక్ క్యాలెండర్ కానీ అకాడమిక్ ప్రోగ్రామే ముఖ్యమైనటువంటి కారణం అండి. ఇక్కడ అన్ని ల్యాబ్లు ఉన్నాయి ఈ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో. అంటే ఎలాంటి ల్యాబ్లు ఉన్నాయంటే మైక్రో కంట్రోలర్ ల్యాబ్, మైక్రో ప్రాసెసర్ ల్యాబ్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, డిజిటల్ కమ్యూనికేషన్ ల్యాబ్, ఇలా అన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధించి మొత్తం ల్యాబ్లు ఉన్నాయి. ఇంకా డబుల్ ఎక్విప్మెంట్తో. సో అంటే స్టూడెంట్ సిలబస్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేయించడానికి దానికి తగ్గ ల్యాబ్లు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ చేస్తున్నారు. ఒకసారి మన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనతో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మీ పేరు? నా పేరు నాగరాజ్ అండి, హెడ్ ఆఫ్ ది మెకానికల్ డిపార్ట్మెంట్ శ్రీజ్యోతి పాలిటెక్నిక్ కలవపంలో. ఓకే. అంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్కి స్పెషాలిటీ ఏంటి? శ్రీజ్యోతి కాలేజీలో మనం మెకానికల్ బ్రాంచ్ తీసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్పగలనండి, విద్యార్థి మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలి అంటే అది శ్రీజ్యోతి పాలిటెక్నిక్లో ప్రత్యేకంగా చదవాలి. ఎందుకంటారు? ఎందుకు నేను ప్రత్యేకంగా చదవాలి అంటున్నానంటే, ఇక్కడ చదివే ప్రతి ఒక్క పిల్లోడికి ఏంటంటే ప్రాక్టికల్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్లో. మా దగ్గర మెకానికల్ ఇంజనీర్ సంబంధించి ప్రతి ఒక్క ప్రాక్టికల్ కూడా మేము ప్రతి పిల్లవాడికి క్షుణ్ణంగా నేర్పిస్తాం. అదేవిధంగా మా దగ్గర ఇంకోటి ఏంటంటే ఈసెట్ కోచింగ్. ఈసెట్ కోచింగ్ కూడా మేము ఫస్ట్ ఇయర్ నుండి పిల్లోడిని ఈసెట్ కోచింగ్ ఇచ్చే విధంగా తర్ఫీదు ఇస్తాం కూడా. అంటే ప్రాక్టికల్తో పాటు ఈసెట్ కోచింగ్ కూడా ఇస్తే ఏదర్ జాబ్ కానీ లేదంటే ఈసెట్ చేసి బీటెక్ కానీ జాయిన్ అవ్వచ్చు. అవునండి. సో ఈ ఈసెట్ ద్వారా ఏం జరుగుతుందంటే, ఈసెట్ కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుండి ఇవ్వబట్టి పిల్లవాడికి వాడు ఈసెట్లో మంచి ర్యాంక్ కొట్టి యూనివర్సిటీ కాలేజ్లో కానీ మంచి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదవబట్టి వాడి కెరియర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో దట్స్ వై అందుకని నేను ఏం చెప్తున్నా అంటే, మెకానికల్ ఇంజనీరింగ్ చదవాలంటే శ్రీజ్యోతి పాలిటెక్నిక్లోనే చదవాలి. సో ఎవరైతే శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ తీసుకుంటారో వాళ్ళకి క్లాసులతో పాటు, అంటే క్లాసులో చెప్పే థియరీతో పాటు ప్రాక్టికల్గా ఈ వర్క్షాప్కి తీసుకొచ్చి A to Z ఫీల్డ్లో ఏదైతే వర్క్ ఉంటుందో అక్కడ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తారనమాట. సో అన్ని డ్రిల్లింగ్ మిషన్ దగ్గర నుంచి ఫీల్డ్ వర్క్లో మెకానికల్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇక్కడే నేర్పిస్తారు. 3 సంవత్సరాల్లో ఎవరైతే సిలబస్లో ఏదైతే ఉందో అక్కడ ప్రతి ఎక్స్పెరిమెంట్ కూడా ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తారు. చాలామంది చేస్తున్నారు. సో ఆ స్టూడెంట్స్ ఒకసారి ఏమేం చేస్తున్నారో చూద్దాం. విజువల్స్ కూడా మనం ఒకసారి. మామూలుగా పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఇంటర్ తీసుకొని బీటెక్ చేసి ఇట్లా కాకుండా 3 సంవత్సరాల్లో మన లైఫ్ సెటిల్ అవ్వాలి, ఎంతో కొంత ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మనకంటూ ఒక చేతి పని ఉండాలి అన్నట్టుగా ఈ ఫీల్డ్లో జాయిన్ అవుతారు. సో అందులో మెకానికల్ ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఎందుకంటే మెకానికల్లో ఖచ్చితంగా రోజు రెగ్యులర్గా కాలేజీకి వచ్చి థియరీ పార్ట్స్ నేర్చుకొని వర్క్షాప్లో సరిగ్గా పని నేర్చుకుంటే వెంటనే
3 సంవత్సరాలు అయిపోగానే ప్లేస్మెంట్ ఖచ్చితంగా తీసుకెళ్తారు. ఇక్కడ ప్రతి వర్క్ మీకు వర్క్షాప్లో డ్రిల్లింగ్, ఇంకా A to Z ఆ మెకానికల్ సంబంధించి ఇన్నోవేటివ్ అయితే ఉంటాయి వాటన్నిటి కూడా వెంటనే జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లేస్మెంట్ శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రం ప్లేస్మెంట్స్ డైరెక్ట్గా మెకానికల్లో ఎక్కువగా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా అంతే కాదు, గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు కూడా ఈ కాలేజీలో చాలామంది ఉన్నారు. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో మీకు అన్ని ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి, ఇంకా గ్రీనరీ A to Z అంతా బాగుంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పర్ఫెక్ట్గా చదివితే జాబ్ పక్కా. ఇప్పుడు మనం జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సైన్స్ యొక్క HOD గారు ఉన్నారు మనతో. ఆమెను అడిగి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? సార్ నమస్తే సార్, బాగున్నాము. మీ పేరు? కాత్యాయని గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సైన్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఎస్పెషల్లీ మన జ్యోతి కాలేజీ? ఎస్పెషల్లీ జ్యోతి కాలేజ్లో ఏంటంటే ఇక్కడ ఈ కంప్యూటర్ బ్రాంచ్కే కాకుండా వేరే బ్రాంచ్ వాళ్ళకి కూడా కోడింగ్ అనేది నేర్పిస్తూ ఉంటాము. అలాగే మొత్తం C++, జావా అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తాం. దాంతోపాటు ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. అలాగే గ్లోబల్ ఛాన్సెస్ రావడానికి జాబ్స్ పరంగా కానీ దేనికైనా. అలాగే దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ బ్రాంచ్ అనేది కూడా కొత్తగా తీసుకున్నాం. అది బీటెక్కి వెళ్ళేసరికి మనకి అడ్వాంటేజెస్గా ఉంటుంది స్టడీ పరంగా కానీ జాబ్స్ పరంగా కానీ. కాబట్టి మొత్తం ఈ స్టేట్ మొత్తంలో ప్రత్యేకంగా ఈ కాలేజ్లో కొత్త బ్రాంచ్ తీసుకున్నాము. తక్కువ కాలేజెస్లో ఇది ఒక కాలేజ్లో తీసుకున్నాము. మొత్తం ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ల్యాబ్ ఫెసిలిటీస్ మొత్తం టోటల్గా ఈ ఫస్ట్ ల్యాబ్కి వచ్చేసరికి 60 సిస్టమ్స్ ఉంటాయి. అలాగే ఫెసిలిటీస్ అంటే ప్రతి సాఫ్ట్వేర్ అనేది ప్రతి సిస్టంలో ఉంటుంది. ఈ ల్యాబ్లో ఏంటంటే C చేస్తాము. పాలిటెక్నిక్ లెవెల్ నుంచి 10th అయిపోయిన తర్వాత వెంటనే C ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు. వెంటనే అలాగే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాము. అలాగే పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత సెట్ అనేవి ఉంటాయి కదా, సెట్ కోచింగ్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటాం అన్ని. సో మొత్తానికైతే జ్యోతి కాలేజీలో కంప్యూటర్స్ తీసుకుంటే జాబ్ ఫెసిలిటీ కానీ థియరీ పార్టికల్స్ కానీ A to Z బాగుంటుంది. ప్రాక్టికల్స్ కానీ థియరీ పార్ట్ కానీ అంత బాగుంటుంది. ఇప్పుడు మనం శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో లైబ్రరీలో ఉన్నాం. పాలిటెక్నిక్ కాలేజీకి లైబ్రరీ, అందులోనూ డిజిటల్ లైబ్రరీ, మామూలు విషయం కాదు. సో చూడండి, ప్రశాంతమైన వాతావరణం. ఇంకా 15,000కు పైగా వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎన్నో బుక్స్ ఆర్డర్ ఇస్తున్నారు. డిజిటల్ ఉంది, అండ్ మీరు బుక్స్ తీసుకొని చదువుకోవాలన్నా సరే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. సో ఇది చూస్తే అన్ని మన ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్ని బ్రాంచ్లకు సంబంధించి బుక్స్ ఇక్కడ ఉన్నాయి. సో ప్రశాంతంగా ఇక్కడ తీసుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళి చదువుకోవచ్చు, మార్చుకోవచ్చు. JPKPలో అంటే జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో నాకు అద్భుతంగా నచ్చింది ఏంటో తెలుసా? ఫిజిక్స్ ల్యాబ్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్. ముందు మన ఫిజిక్స్ ల్యాబ్ని ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ లెవెల్లో అంటే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఫస్ట్ ఇయర్కి ఇంత ఫెసిలిటీస్ ఇవ్వరనుకుంటా. మేబీ ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు, ఫిజిక్స్ ల్యాబ్ ఇక్కడ ఇన్ఛార్జ్ అనమాట. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఏం చెప్తారు ఫిజిక్స్ ల్యాబ్ జ్యోతి ఇన్స్టిట్యూట్లో ఫిజిక్స్ ల్యాబ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? మై నేమ్ ఈజ్ రమేష్ అండి, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, శ్రీ జ్యోతి పాలిటెక్నిక్. 6 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నానండి. మాకు ఈ ఫిజిక్స్ ల్యాబ్లో థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మేము పూర్తిగా 12 ఎక్స్పెరిమెంట్లు ఉంటాయండి. ఆ 12 ఎక్స్పెరిమెంట్లు కూడా పూర్తిగా ఆది నుంచి అంతం వరకు పూర్తిగా చర్చిస్తాము. ప్లస్ అవి డైలీ లైఫ్లో నిత్య జీవితంలో మనం ఎలా అప్లై చేస్తారు అనేది కూడా అప్లైడ్ ఫిజిక్స్ ద్వారా కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మేము పిల్లలకి ఆ నాలెడ్జ్ రేకెత్తిస్తాం. ఆ నాలెడ్జ్తో సెట్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ అనే చాప్టర్స్ నుంచి అంటే ఫిజిక్స్ యూనిట్ నుంచి కొన్ని మార్క్స్ వస్తాయండి. ఆ మార్క్స్లో రాణించి యూనివర్సిటీ ర్యాంక్స్ కొట్టడానికి ఆ విధంగా మేము తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. సో నేను చెప్పినట్టుగానే ఫిజిక్స్ ల్యాబ్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్. ఫిజిక్స్ ల్యాబ్ చూసాం కదా, ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్ చూద్దాం. ఇక్కడ అన్ని రకాల పరికరాలు ఉన్నాయి. అండ్ ఈ కెమిస్ట్రీ ల్యాబ్కి ఇన్ఛార్జ్ అయిన లిజిత్ గారు, హాయ్ అండి. హాయ్. సో ఏంటి కెమిస్ట్రీ ల్యాబ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఈ కాలేజీలో ఏం చెప్తారు? ఈ కాలేజీలో కెమిస్ట్రీ ల్యాబ్ అనేది మనం స్టేట్ వైజ్గా ఎక్కడ చూసినా సరే ఇలాంటి ల్యాబ్ అనేది ఉండదు. బట్ ఈ ల్యాబ్ అసలు మెయిన్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది, వాళ్ళ యొక్క ఫీల్డ్ వర్క్లో కానీ వాళ్ళు ఏమేం చేస్తున్నా అనే దానికి ఇది లింకప్ అయి ఉంటుంది.
కాబట్టి వాటిని మనం ఎలా చేస్తామని ప్రతి స్టూడెంట్కి ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తాం, అవుట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, మనం ఎలా చేస్తాం అనేది ప్రతి స్టూడెంట్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాం. బట్ సో సినిమాలో చూపించినట్టుగా ఇది కలిపితే పొగలు వచ్చేస్తారు అలాంటిది ఏమైనా చేసి చూపిస్తారా మాకు? అలాంటివి మనకి ఇంజనీరింగ్ బేస్ చేసుకుని అయితే ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అనేది ఉండదు, బట్ అవనేది చెయ్యొచ్చు. కాకపోతే పాలిటెక్నిక్ లెవెల్ అలాంటివి ఉండవు. ఇది ఇంజనీరింగ్ లెవెల్ అయితే వస్తుంది, మన పాలిటెక్నిక్ కాబట్టి ఉండదు. బట్ ఈ కెమిస్ట్రీ అనేది ఏంటంటే ఇంజనీరింగ్ కెమిస్ట్రీ. మనకు ఆ ఇంజనీరింగ్కి కెమిస్ట్రీకి రిలేషన్ ఏంటిది అనేది మనం టోటల్లీ ఈ ల్యాబ్లో జరుగుతుంది. మన మేనేజ్మెంట్ వాల్యూమెట్రిక్స్ అండ్ పిహెచ్ వాల్యూ కనుక్కోవడం, వాల్యూస్ అలాంటివి, వాటర్ ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేస్తాం, అవి మనం వేరేగా ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ త్రిబుల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఐఆర్లు కానీ రెక్టార్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఎలా ప్రిపేర్ చేయాలి, అసలు వాటిలో ఏంటి, ఏం కెమికల్స్ యూజ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. అలాగ అందరినీ ప్రతి సివిల్లో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీ ఉండాలి, లేకపోతే ఈసీ వాళ్ళు అన్ని బ్రాంచులకి మీరు ఇక్కడ నేర్పిస్తుంటారు, బేసిక్స్ నేర్పిస్తారు. వాళ్ళ బ్రాంచ్ని బేస్ చేసుకుని ఎలా ఉంటుంది అనేది చెప్తాం. నిజంగా అద్భుతంగా ఉంది సార్ చెప్పినట్టుగా. కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చేసి చూడు సింకులతో సహా అద్భుతంగా ఉంది. సో వాటర్ ఎక్కడన్నా మోటార్ వేసుకోవాలేమో, ఇట్స్ ఓకే. సో చాలా బాగుంది. సో ఇప్పుడు మనతో డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ హెచ్ఓడి గారు ఉన్నారు, ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ప్రత్యేకతలు ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? యా ఫైన్. ఓకే, మీ పేరు? నా పేరు ధనుష్. ధనుష్ గారు, సో మన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో సివిల్ ప్రత్యేకతలు ఏంటి, సివిల్ ఇక్కడ జాయిన్ అవ్వాలనే వాళ్ళకి మీరేం చెప్తారు? వేరే కాలేజెస్తో కంపేర్ చేసుకుంటానండి, మన జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్లో ఏంటి అంటే సివిల్ టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాల్యూ ఎక్కువ నేర్పిస్తారండి. అండ్ ఎక్కువగా మనకి ఫీల్డ్ వర్క్ కానీ అండ్ వేరే వేరే ల్యాబొరేటరీ టెస్టులు కానీ మన దాంట్లో చాలా బాగుంటాయి. అండ్ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే సబ్జెక్ట్ నేర్పిస్తారు అండ్ ఎలా నేర్చుకోవాలో చెప్తారు. అండ్ దాంట్లో ఉండే మన పిన్ టు పిన్ నేర్పిస్తారండి. ఇక్కడ స్పెషల్ ల్యాబ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది సివిల్కి సంబంధించి. సో స్పెషల్ ల్యాబ్స్ గురించి చెప్పండి. స్పెషల్ ల్యాబ్స్ మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వేయింగ్ ల్యాబ్ అండి. సో సర్వేయింగ్ ల్యాబ్ చాలా బాగుంటుంది. అండ్ సర్వేయింగ్ ల్యాబ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ చాలా పిన్ టు పిన్ నేర్పిస్తారు. అండ్ దాని తర్వాత అండ్ మనకి ఇంకొచ్చేసరికి ఆటో క్యాడ్ ల్యాబ్. సో క్యాడ్ ల్యాబ్లో ఉండే టూల్స్ కానీ దాంట్లో వాడే ఎక్స్పెరిమెంట్స్ కానీ అండ్ ఎలా షీట్స్ గీయాలి అండ్ అలాగే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి పిన్ టు పిన్ దాంట్లో కూడా బాగా నేర్పిస్తారు. అండ్ దాని తర్వాత మనకి ఎంటీ ల్యాబ్ ఉంది అండ్ ఎంటీ ల్యాబ్లో కూడా బాగా నేర్పిస్తారండి. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ల్యాబ్ ఉంది అండ్ దాంట్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా సివిల్కి సంబంధించి అన్ని ల్యాబ్లు ఉన్నాయి. ల్యాబ్స్ ఉన్నాయి. సో సివిల్కి సంబంధించి అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ అన్ని ల్యాబ్స్లో కూడా మనకి ఏంటి అంటే ఫర్దర్గా బీటెక్ కూడా ఎలా యూజ్ అవుద్దో మనకి డిప్లొమాలోనే మేము నేర్పిస్తున్నాం. అండ్ కమింగ్ టు టోటల్ స్టేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి సర్వేయింగ్ ల్యాబ్లో టోటల్ స్టేషన్ ఇస్ అల్టిమేట్. ఓకేనా. సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కన్నా టోటల్ స్టేషన్ అనేది అప్డేట్ అండి. సో ఆ టోటల్ స్టేషన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ ఆ టోటల్ స్టేషన్ కూడా ఎలా వర్క్ చేయాలి అండ్ టోటల్ స్టేషన్లో రీడింగ్స్ తీసుకొని అండ్ దాన్ని ఆటో క్యాడ్కి ఎలా మార్చుకోవాలి అండ్ దాని నుంచి షీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మనకి ఉంటాయండి దీంట్లో. సో సివిల్కి సంబంధించి అన్ని ల్యాబులు ఇంకా అప్డేటెడ్ వర్షన్లు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో జ్యోతి కాలేజ్ ది బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. సివిల్కి సంబంధించి, మెకానికల్ సంబంధించి, ఈసీకి సంబంధించి A to Z ఇక్కడ ఉన్నాయి. ఇక హాస్టల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ స్టే ఎలా చేస్తున్నారు, అంటే మంచి హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు లేదు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. సో ఫైనల్గా జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్స్ ఎలా ఉంటాయో చూడడానికి వచ్చాం. సో చూస్తే హైజీనిక్గానే ఉంది, ప్రశాంతంగా చిన్న బెడ్ లైట్ ఒకటి వేశారు. సో చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు కూడా వాళ్ళకి సంబంధించిన బెడ్లు నీట్గా ప్యాక్ చేసుకోవడం కూడా బాగుంది. సో ఆ రూమ్లో 5 ఉంటున్నారు, ఈ రూమ్లో ఆల్మోస్ట్ ఒక 10 మంది వరకు ఉంటున్నారు. సో బాగానే ఉన్నాయి, హైజీనిక్గానే ఉన్నాయి. సో దూరంగానే ఉన్నాయి మంచాలు కూడా, కాట్లు అన్నీ కూడా దూరంగానే ఉన్నాయి. సో పిల్లలందరూ కూడా హైజీనిక్గానే ఉంటున్నారు. శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ సర్వేలో భాగంగా ఈరోజు మనతో త్రిబుల్ హెచ్ఓడి రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ త్రిబుల్ స్పెషాలిటీ ఏంటి రమేష్ గారు? ఈ లొకాలిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి, రెగ్యులర్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. వీటన్నిటిలో అరౌండ్ ఒక 16 కాలేజెస్ మన చుట్టూ ఉన్నాయండి. వీటన్నిటిలో కల్లా మన దగ్గర జ్యోతి పాలిటెక్నిక్ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ త్రిబులీలో సామాన్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా జాయిన్ అవ్వరు, కానీ ఈ మన జ్యోతి పాలిటెక్నిక్లో మాత్రం ఎక్కువ మంది ఆడవాళ్ళు త్రిబులీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళకి మీరు కల్పిస్తున్న అవకాశాలు ఏంటి, రక్షణ ఏంటి, దాని గురించి చెప్పండి. వాస్తవానికి ఎలక్ట్రికల్ బ్రాంచ్ అంటేనే కోర్ బ్రాంచెస్లో కొంచెం హార్డ్ బ్రాంచ్ అని అంటారు. హార్డ్ బ్రాంచెస్ అనేది ఒక ఓపెన్ మాట, కానీ ఏంటంటే ఆపర్చునిటీస్ వైడ్గా ఆలోచిస్తే
బాయ్స్కి ఎంత ఉన్నాయో గర్ల్స్కి అన్ని అవకాశాలు ఉన్నాయి. అది కొంచెం ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్కి మనం వివరించడం ద్వారా పిల్లలు ముందుకు వస్తూ ఉన్నారు. అదే స్థాయిలో పిల్లలకి మనం నేర్పించగలుగుతున్నాం. ఎక్కడైనా నిలబడాలి అంటే స్టెప్ ఉండాలి, ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్పించాలి. ఆడపిల్లలు కూడా అంతే ఇంట్రెస్ట్గా నేర్చుకోగలుగుతున్నారు. అందుకని మన దగ్గర ఇంట్రెస్టెడ్గా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, సక్సెస్ అవుతున్నారు. కాబట్టి మనకు ఆ ఫ్లో ఉందన్నమాట. 2021 ఈ బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా రాబోతున్నారు చాలామంది యువకులు కూడా పాలిటెక్నిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో త్రిబుల్ ఈ బ్రాంచ్ ఈ జ్యోతి పాలిటెక్నిక్ తీసుకోవాలంటే మీరేం చెప్తారు వాళ్ళకి? త్రిబుల్ ఈ బ్రాంచ్ అనేది చదివితే ఆపర్చునిటీస్ వైడ్గా ఆలోచిస్తే ఎలక్ట్రికల్ చదివినోడికి మనకి బాగా వాడుకలో ఉన్న పదం ఎలక్ట్రికల్ అంటే కరెంటు గురించి ఏం తెలియనోడు లైన్ మీద ఎక్కి రిపేర్ వర్క్ చేస్తాడు. అలాంటిది సర్టిఫైడ్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ని తయారు చేయడానికి జ్యోతి పాలిటెక్నిక్ అనేది ప్రిపేర్ చేసుకున్న ఒక స్టేజ్ లాంటిదండి. దీంట్లో కుర్రోడికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, ఆన్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా థియరిటికల్గా ప్రాక్టికల్గా ప్రతీది క్షుణ్ణంగా నేర్పించగలిగిన, ప్రతీది క్షుణ్ణంగా నేర్చుకోవడం అనేది ఇక్కడ స్పెషాలిటీ. థియరిటికల్ ల్యాబొరేటరీ అన్నీ కూడా అన్నీ. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రికల్ బ్రాంచ్ చదవాలనుకున్న వాడికి పూర్వ విద్యార్థులే ఇన్స్పిరేషన్. ఇక్కడ చదివి వెంటనే ఇన్స్టెంట్గా ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేది వాళ్ళకి నేను గొప్ప విషయంగా చెప్తా ఉన్నాను. రాబోయే తరాల వాళ్ళు వీళ్ళని చూసి ఇక్కడే చదవాలి అని ఇన్స్పైర్ అవ్వచ్చు అని నేను చెప్తాను. ఇప్పుడు మనం సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సర్వేయింగ్ ల్యాబ్లో ఉన్నాం. మీరు ఏ కాలేజీలో చూడనటువంటి సర్వేయింగ్ ల్యాబ్ ఇక్కడ ఉంది. అద్భుతమైన ఎక్విప్మెంట్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం రండి. సో హాయ్ మేడం, ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ గారు కూడా ఉన్నారు. మేడం మీ పేరు? సౌమ్య గారు. ఈ ల్యాబ్ అంటే చూడడానికి బాగా కట్టారు. డిఫరెంట్ మేము ఎప్పుడు చూడని ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉంది సివిల్కి సంబంధించి. సో ఒక్కొక్క దాని గురించి చెప్తారా? అంటే ఏమేమి ఎక్విప్మెంట్ ఉంది, సో ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు? ఎస్ సార్, దీనిలో మనం టోటల్ స్టేషన్ అండ్ డంపీ లెవెల్, థియోడలైట్ ఇలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అండ్ టోటల్ స్టేషన్ కూడా మన ల్యాబ్లో ఉంది. థియోడలైట్ ఇవన్నీ మనకి ఎక్విప్మెంట్. టోటల్ స్టేషన్ కూడా ఉందండి దీనిలో. చైన్స్ ఇలా సర్వేయింగ్కి కావాల్సిన ప్రతి ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందండి. ల్యాబ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. మీరు ఇదే కాలేజీలో చదివారని విన్నాం. సో 3.5 సంవత్సరాలు ఇక్కడ చదివి సో ఇక్కడే జాబ్ చేస్తున్నారు. ప్లేస్మెంట్ ఇక్కడే కావాలని తీసుకున్నారు లేకపోతే ఎట్లా? ఎస్ సార్, కావాలనే వచ్చాను సార్ ఇక్కడికి. 3 years ఇక్కడ చదివాను. తర్వాత బీటెక్ అయిన తర్వాత ఇక్కడ ప్లేస్ అయింది. ఓకే, బీటెక్ కూడా చదివేశారు? ఎస్ సార్. బీటెక్ చదివిన తర్వాత ఇక్కడ ఎందుకు జాబ్ చేస్తున్నారు అంటే బీటెక్ సివిల్లో మీరు ఎంతో నేర్చుకుని ఉంటారు, ఈ కాలేజీలోనే చాలా నేర్చుకుని ఉంటారు, అండ్ బీటెక్లో ఇంకా అడ్వాంటేజ్ అంటే చాలా నేర్చుకుని ఉంటారు ఇంకా. సో ఎందుకు బెటర్ జాబ్స్ ఏం లేక లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? లేదు సార్, ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ ఇది వదలటం ఇష్టం లేక వచ్చాను సార్. ఈ కాలేజ్ అంటే అంత ఇష్టం మీకు? ఎస్ సార్. ఓకే, ఎందుకు ఇంత ఇష్టం మీకు కాలేజ్ అంటే? కాలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది సార్. నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఎక్కువ ఇష్టం సార్. అది ఇక్కడైతే కరెక్ట్గా జరుగుతుందని వచ్చి. థ్యాంక్ యూ మేడం. 3 సంవత్సరాల్లో చదువుకున్నారు. ఇప్పుడు 1 సంవత్సరం నుంచి అయినా జాబ్ చేస్తుండొచ్చు మీరు. అంటే మొత్తం 4 years ఇక్కడే ట్రావెల్ అయ్యారు. ఈ రమణ గారితో ట్రావెల్ అయ్యారు. సో జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ గురించి మీరు ఏం చెప్తారు? ది బెస్ట్ కాలేజ్ సార్. అంటే సింగిల్ వర్డ్స్. ఓకే, ఏపీలోనే ది బెస్ట్ కాలేజ్ అంటారా? సార్. సో అదండి, చూశారు కదా శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ యొక్క విశేషాలు అన్నీ కూడా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక్కడ చాలా బాగుందండి, గ్రీనరీ కానీ. సో మెయిన్గా నాకు ఇక్కడ నచ్చింది చదువుకునే ప్లేసు. ఒక విద్యార్థి ప్రశాంతంగా చదువుకోవడానికి ఒక సర్టెన్ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో అస్సలు కుదరదు. అందులో ఒక టెక్నాలజీ మీరు నేర్చుకుంటున్నారు, ఒక 3 years కోర్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక సర్టెన్ మంచి అట్మాస్ఫియర్ అయితే ఉండాలి. ఆ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా మీకు ఇక్కడ దొరుకుతుంది ఈ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజీలో. అంతేకాకుండా ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీరు చూసినట్టుగా లైబ్రరీ, కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ అండ్ అన్ని బ్రాంచ్లకు సంబంధించి వివిధ రకాల ల్యాబులు, అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కూడా దాంట్లో ఉండడం జరిగింది. సో మీరు ఖచ్చితంగా ఒక పాలిటెక్నిక్ కోర్స్ చేయాలి, ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని అంటే తొందరగా సెటిల్ అవ్వాలి లైఫ్లో అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ మన ఆంధ్రప్రదేశ్లో. సో శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. అదండి, చూసారుగా, చూడండి అసలు ఎంత గ్రీనరీయో, ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ జ్యోతి పాలిటెక్నిక్, గుర్తుపెట్టుకోండి. అంటే దీని అడ్మిషన్ కోడ్ వచ్చేసి జేపీకేపీ అని సెట్ చేసినట్లయితే దానిలో కనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, ఇక్కడే జాయిన్ అవ్వండి. ఇక్కడ మంచి ఉపయోగాలు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి. 3 సంవత్సరాలు ఖచ్చితంగా జాబ్ అయినా కొడతారు, లేదంటే మంచి యూనివర్సిటీలో ఒక